అందరికీ నమస్కారం. వేణుమాధురి కాస్మిక్ వరల్డ్కి స్వాగతం. హిమాలయ పర్వతాలలో రహస్య గుహలు చాలా ఉన్నాయి. వాటి గురించి సామాన్య మానవులైన మనం ఎంతమాత్రమూ తెలుసుకోలేం. ఆ గుహలలో అత్యంత కఠిన సాధన చేస్తూ ధ్యానంలో ఉండే మహాయోగులు ఎంతోమంది నేటికీ ఉన్నారు. వీరు సామాన్యంగా జనసంచారంలోకి రారు. రావలసి వస్తే అదృశ్య రూపంలో వచ్చి తమ పని నిర్వర్తించుకొని తిరిగి వెళ్ళగల గొప్ప శక్తి కలిగి ఉంటారు. వీరిలో వందల సంవత్సరాల వయసు కలిగిన వారు కూడా ఉన్నారు. మరి వీరు ఎన్ని వందల సంవత్సరాలు ఎలా బ్రతికి ఉన్నారు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ విషయం పైన అనేక మంది సైంటిస్టులు చాలా పరిశోధనలు కూడా చేశారు. దీని గురించి కొన్ని పురాతన గ్రంథాలు పరిశీలించినప్పుడు కొంత వివరణ దొరికింది. దానిలో ఈ విధంగా ఉంది: ప్రతి మనిషి యొక్క ఆయుష్ అనేది బ్రహ్మ సంవత్సరాల పరంగా రాయడు. పుట్టిన ప్రతి జీవి ఇన్ని లక్షల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటాడు అని మాత్రమే రాస్తాడు. మనిషి తన ఆయుష్ పెంచుకోవటం తగ్గించుకోవటం అనేది తన శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సమాప్తి అయ్యాక జీవి తన శరీరాన్ని వదిలి పరమాత్మని చేరుతుంది. ఈ సిద్ధాంతం ఖచ్చితంగా యోగుల విషయంలో పనిచేస్తుంది అని ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తల నమ్మకం. ఎలా అంటే, ఒక యోగి ధ్యానం చేస్తూ సమాధి స్థితిలో ఉన్నప్పుడు అతని యొక్క శ్వాస అనేది క్రమక్రమంగా తగ్గుతూ చివరికి పూర్తిగా ఆగిపోతుంది. అతని శరీరంలోని అవయవాల పనితీరు ఏమాత్రం చెడిపోదు. శ్వాస ఆగుతుంది కానీ చుట్టూ ఉన్న కాలం ఆగదు. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క సంఖ్య తరగదు. ఈ విధంగా ఎంతకాలం గడిచినా అతను జీవించే ఉంటాడు. యోగ సాధన చేసేవారు ప్రధానంగా తమ శ్వాసని అదుపులో పెట్టుకునే శక్తిని కలిగి ఉంటారు. వీరిలో చాలామంది కుండలినీ శక్తిని మేల్కొల్పిన వారే ఉంటారు. ఈ ప్రాసెస్లో వీరికి అష్టసిద్ధులు కూడా వస్తాయి. సిద్ధులను పొందినవాడు సిద్ధుడవుతాడు. కొంతమంది కొన్ని రకాల సిద్ధులతో సంతృప్తిపడి ఆగిపోతారు. కానీ కొందరు మాత్రమే అన్ని రకాల సిద్ధులను సాధించే వరకు విశ్రమించరు. ఈ సిద్ధులు 8 రకాలు. అందుకే వీటిని అష్టసిద్ధులు అని కూడా పిలుస్తారు. యోగశాస్త్రంలో 8 సంఖ్యను మాయకు సంకేతంగా, 9 సంఖ్యను పరమాత్మకు ప్రతీకగా చెబుతారు. భగవద్గీతలో అష్టవిధ మాయలను గూర్చి ప్రస్తావన ఉంటుంది. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, వీటిని జయించిన వాళ్ళకి అష్టసిద్ధులు సిద్ధించే అవకాశం ఉన్నదని చెప్తారు. ఒక విధంగా భగవానుని దివ్య ఆరాధనకు ఫలముగా భక్తులకు ప్రాప్తించే 8 సిద్ధులే అష్టసిద్ధులు. పూర్వం ఋషులు, యోగులు, మహర్షులు అష్టసిద్ధులను పొందారని మన పురాణాలు చెబుతున్నాయి. ఆంజనేయ స్వామి అష్టసిద్ధులు పొందారు కనుకనే తులసీదాసు హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అని స్తుతించారు. ఆంజనేయ స్వామికి అష్టసిద్ధులతో పాటు నవనిధులు కూడా ఉన్నాయి. ఆ నవనిధుల గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే కింద కమెంట్ చేయండి, తప్పకుండా ఇంకో వీడియో చేస్తాను. అష్టసిద్ధులు అనగా 8 రకాల సిద్ధులు. భారతీయ తత్వశాస్త్రంలో సిద్ధి అన్న మాటకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సాధకుడు యోగ మార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు ఒక్క స్థాయిలో అతను భౌతికమైన సూత్రాలను దాటిపోతాడని చెబుతోంది యోగం. అప్పుడు అతనికి సిద్ధించే శక్తులే సిద్ధులు. సాంఖ్యం, భాగవతం, బౌద్ధం ఈ సిద్ధులను వేర్వేరు రకాలుగా నిర్వచిస్తున్నప్పటికీ ప్రచారంలో ఉన్నది మాత్రం అష్టసిద్ధులే. దత్త చరిత్రలో శ్రీ దత్తాత్రేయ మహాగురువులు అష్టసిద్ధుల్ని తమ బిడ్డలుగా ప్రస్తావించారు. తమ భక్తులైన వారికి అష్టసిద్ధుల అనుగ్రహం ఉంటుందని అభయమిచ్చారు. అష్ట ఐశ్వర్యాలుగా చెప్పే అష్టసిద్ధుల్ని అష్ట విభూతులని కూడా అంటారు. ఇంతకీ ఈ అష్టసిద్ధులు అంటే ఏమిటి? అవి ఇలా ఉన్నాయి: అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈషిత్వం, వశిత్వం అనే 8ని అష్టసిద్ధులు అని అంటారు. ముందుగా అణిమ గురించి మాట్లాడుకుందాం.
శరీరముని చాలా చిన్నదిగా చేసుకునే ప్రక్రియని అణిమా అంటారు. ఈ అణిమా సిద్ధి ఉన్నవారు శరీరాన్ని చాలా చిన్నదిగా అంటే అత్యంత సూక్ష్మ అణువుగా యోగి తనను తాను మార్చుకొనగలడు. మహిమా సిద్ధి తన స్వరూపముని చాలా పెద్దగా చేసుకునే ప్రక్రియనే మహిమా సిద్ధి అంటారు. భగవంతుని మహత్తుని దర్శించగలిగిన సాధకునికి ఈ సిద్ధి వస్తుంది. దీని కారణంగా అతను శివకేశవులకు సమానమైన కీర్తిని పొందగలుగుతాడు. గరిమా సిద్ధి ఈ సిద్ధి సాధించిన వారు తమ శరీర బరువుని ఈ భూభారమునకు సమానముగా చేయగలుగుతారు. లగిమా సిద్ధి ఈ సిద్ధి కలవారు తమ శరీరముని దూది కంటే తేలికగా ఉంచగలుగుతారు. ప్రాప్తి ఈ సిద్ధి ద్వారా కావాలనుకున్నది క్షణములో శూన్యం నుండి కూడా సృష్టించుకోగలుగుతారు. ప్రాకామ్యం అనేక దివ్యశక్తుల కలయిక ఈ ప్రాకామ్యం అనగా దూరదర్శనం, దూరశ్రవణము, ఆకాశగమనము వారి వశములో ఉంటాయి. ఈశత్వం ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారం వస్తుంది. వశిత్వం సకల జీవరాశులు వారు చెప్పినట్లుగా ప్రవర్తింపజేయగలిగిన శక్తి వస్తుంది వీళ్ళకి. ఈ 8 రకాల సిద్ధులను అష్టసిద్ధులు అంటారు. ఈ అష్టసిద్ధులను సాధించిన వాడు మహాయోగి అవుతాడు. ఇవే కాక సూక్ష్మ శరీరంతో లోకాంతరములు అన్నిటినీ దర్శించడం, దూరశ్రవణం, దూరదర్శనం, ఆకలి దప్పికలు లేకపోవటం, ధ్యానావస్థలో కొత్త విజ్ఞాన విషయాలు తెలుసుకోవటం, మరొక లోకములలో నివసిస్తున్న మహాపురుషులతో మాట్లాడటం, ఎక్కువ సమయములలో అనుభవించదగిన ప్రారబ్ధ కర్మను తక్కువ సమయంలోనే అనుభవించి ముగింపు చేసుకోవటం, అనేక మంది దుఃఖితుల యొక్క దుఃఖాన్ని దూరం చేయటం, పూర్వజన్మ రాబోవు జన్మల గురించి తెలుసుకోవటం, త్రికాల జ్ఞానం మొదలైనవి ఉపసిద్ధుల కిందకి వస్తాయి. అష్టసిద్ధులు సాధించే సమయంలో తన యొక్క ప్రయత్న స్థితిని బట్టి ఈ ఉపసిద్ధులు కూడా సాధకుడికి సిద్ధించే అవకాశం ఉంది. ఈ సిద్ధుల ప్రదర్శన మనకు రామాయణ, భాగవతాదుల్లో ప్రముఖంగా కనిపిస్తుంది. ఒక్క సిద్ధి సరైన గురువు వద్ద పొందడానికి 40 సంవత్సరాలు పడుతుందని చెబుతారు. అణిమా సిద్ధిని హనుమంతుడు సీతాన్వేషణకు లంకలో ప్రవేశించేటప్పుడు చిన్నవాడిగా మారి ప్రదర్శించాడు. మహిమా సిద్ధిని హనుమంతుడు సముద్రోల్లంఘన సమయంలో ప్రదర్శించాడు. ఇక సురస నోరు తెరిచినప్పుడు పెద్దవాడుగా మారి ఒక్కసారిగా చిన్నవాడిగా మారి అణిమా మహిమా సిద్ధుల్ని ఒకదాని వెంట ఒకటి ప్రదర్శించాడు. ఇంకా ఎన్నో చోట్ల ఆయన కాయాన్ని పెంచడం కనిపిస్తుంది. ఇక వామనావతారంలో విష్ణువు 3 అడుగులతో భూమి ఆకాశాలను ఆవరించినప్పుడు కూడా ఇదే విధంగా పెరిగాడు. గరిమా సిద్ధిని కృష్ణుడు చిన్నతనంలో తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో ఎత్తుకుపోవటానికి వచ్చినప్పుడు అతనితో పాటు పైకెగిరి వాడి భుజాల మీద కూర్చుని బరువుగా మారడంతో వాడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. భీముడు సౌగంధికా పుష్పాలను తెచ్చేందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు తన తోకను అడ్డుగా పెట్టి దానిని భీముడు ఎత్తలేనంత బరువుగా మార్చాడు. లగిమ అంటే తేలికగా అయిపోవటం, ఆకాశగమనం వంటివి కూడా దీంతో అనుబంధంగా వచ్చే శక్తులని చెబుతారు. మోక్ష మార్గాన ప్రయాణించే సాధకుల్ని ప్రలోభపెట్టి పక్కదోవ పట్టించి ఒక్కోసారి పతనావస్థకు గురిచేసే ప్రమాదకర శక్తులే అష్టసిద్ధులని కొందరు మహాయోగులు చెబుతారు. దీనికి సంబంధించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఆదిశంకరాచార్యులకు ఒక పర్యాయం ఒక సిద్ధుడు తారసపడతాడు. తనకు ఉన్న ఆకాశగమన విద్యను ఆయన ముందు ప్రదర్శిస్తాడు. అది సాధించేందుకు ఎంతకాలం పట్టిందని ఆదిశంకరులు అడుగుతారు. 40 ఏళ్లు పట్టిందని చెప్తాడు ఆ సిద్ధుడు. ఆ విద్య పొందేందుకు నీ జీవితంలో 40 ఏళ్లు ఖర్చు పెట్టావు. ఏ సత్పురుషుడిని నువ్వు దూషించినా కాకివై పుట్టుకతోనే ఆకాశగమనం సాధించేవాడివి కదా అని ఆయన ఎద్దేవా చేసినట్లు చెబుతారు. సిద్ధులు సాధించడం అనవసరమని, అందుకు జీవితంలో అంతకాలం వృధా చేయకుండా భగవన్నామ స్మరణ వల్ల ఉత్తమగతులు పొందితే బాగుండుననేది ఆయన ఉద్దేశం. శ్రీ దత్తాత్రేయ మహాగురువులు అష్టసిద్ధుల్ని తమ బిడ్డలుగా చెప్పారు. తమ భక్తులకు వారి అనుగ్రహం ఉంటుందన్నారు.
సిద్ధులు లభించగానే బుద్ధులు మారిపోతాయి, అహంకారం ఆవహిస్తుంది, విచక్షణ నశిస్తుంది, నిగ్రహం నీరుకారిపోతుంది. ఇలాంటి దుస్థితి కలగరాదని కోరుకునేవారు అష్టసిద్ధుల్ని తిరస్కరిస్తారు, లేదా వాటిని కేవలం సిద్ధుల కోసమే యోగం అభ్యసిస్తారు. వాటిని ప్రదర్శిస్తూ ప్రజల్ని మభ్యపెడుతుంటారు. ఇవన్నీ మోక్షప్రాప్తికి ఆటంకాలే. ఈ అష్టసిద్ధుల గురించి పతాంజలి యోగసూత్రం ఏం చెబుతోందో చూద్దాం. పతాంజలి యోగ సూత్రాల ప్రకారం ఈ సిద్ధులు కేవలం యోగం ద్వారానే కాకుండా ఒక్కోసారి జన్మతః సిద్ధించవచ్చు, మంత్రబలంతోనూ సాధించవచ్చు. ఒక్కోసారి దివ్యౌషధములు స్వీకరించడం ద్వారా కూడా వీటిని పొందవచ్చు. అయితే సాధకుడు ఈ సిద్ధుల భ్రమలో పడితే మోక్షం అనే అసలు లక్ష్యం నుంచి దూరమైపోతాడని హెచ్చరిస్తాయి పతంజలి యోగ సూత్రాలు. దీనికి కూడా మనకి పురాణాల్లో ఒక కథ ఉంది. దేవభూమిగా వినుతించే హిమాలయాల్లో అక్కడక్కడ మంచు గుహల్లో తపస్సులో నిమగ్నులైన ఋషులు కనిపిస్తుంటారు. ఒక గుహలో జీవానందుడు, సత్యానందుడనే ఇద్దరు ఋషులు బహుకాలం తపస్సు చేయగా అప్రయత్నంగా ఇద్దరికీ అష్టసిద్ధులు లభించాయి. జీవానందుడు తనకు లభించిన సిద్ధులతో ఉబ్బితబ్బిబ్బై వాటిని ప్రదర్శించడానికి జనసీమల్లోకి వెళ్ళాడు. సత్యానందుడు తన సిద్ధుల్ని శివార్పణం చేసి తన తపస్సు కొనసాగించాడు. జీవానందుడు అష్టసిద్ధుల ప్రదర్శనతో ప్రజల చేత బ్రహ్మరథం పట్టించుకున్నాడు. ఒక పెద్ద ఆశ్రమం, అనేక మంది శిష్యులతో ఆడంబర జీవితం గడపసాగాడు. అతని దగ్గరకు రాజు, రాజోద్యోగులు, రాణి, ఆమె సకులు ఇట్లా ఉన్నత వర్గాల వారు వస్తూ పోతుండటంతో జీవానందుడు తనని తానే భగవత్ స్వరూపుడిగా ప్రకటించుకుని అనేక పూజలు, సేవా సపర్యలు సాగించుకుంటూ విలాసమైన జీవితానికి అలవాటు పడ్డాడు. ఇలా ఉండగా మహారాణి వచ్చిన సమయంలో జీవానందుడి శిష్యవర్గంలోని ఒక పూర్వాశ్రమ చోరుడు ఆమె మెడలోని విలువైన హారం దొంగలించాడు. ఇంకేముంది గందరగోళం. రాజభటులు తనిఖీలు చెయ్యటం, ఆభరణం ఆశ్రమంలోనే దొరకడంతో జీవానందుడి సహితంగా అందరికీ కారాగార శిక్ష పడింది. జీవానందుడి ఆశ్రమం మూతపడింది. శిక్ష పూర్తి చేసుకున్న జీవానందుడు నేరుగా హిమాలయాల్లో ఉన్న తన గుహకు చేరుకున్నాడు. అక్కడ సత్యానందుడు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతని సమీపంలో ఒక సహజ హిమలింగం కనిపించింది. గుహ నిండా పరిమళాలు గుబాళిస్తున్నాయి. జీవానందుడు తన అనుభవాలు చెప్పి సత్యానందుడి అనుభవాలు అడిగాడు. నేను నాకు లభించిన అష్టసిద్ధుల్ని ఈశ్వరార్పణ చేశాను. నా తపస్సు కొనసాగించాను. ఇదిగో ఈ శివలింగం ఉన్న చోటనే పరమశివుడు ప్రత్యక్షమై సాయుజ్య భక్తిని ప్రసాదించాడు. నేనిప్పుడు కనులు తెరిచినా మూసినా సర్వత్రా శివరూపాన్నే చూస్తున్నాను అన్నాడు సత్యానందుడు. జీవానందుడు పశ్చాత్తాపపడి సత్యానందుణ్ణి తన గురువుగా స్వీకరించి తాను కూడా ఈశ్వర సాక్షాత్కారం కోసం తీవ్రంగా తపస్సు చేయసాగాడు. మరెన్నడూ అష్టసిద్ధుల ప్రలోభాలకు జీవానందుడు లోను కాలేదు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే, ఇటువంటి కంటెంట్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందువల్ల నాకు ఎంకరేజ్మెంట్ దొరికినట్లవుతుంది. నమస్తే.